ఇవి 6 కేజీల కాయలండి. వీడియోలో చూపించిన విధంగా కాయలను శుభ్రంగా కడుక్కొని శుభ్రంగా ఆరబెట్టుకోవాలండి, తడి లేకుండా. ఇప్పుడు ఒక్కొక్క పచ్చిమిర్చిని ఇలా సన్నగా చీరుకోవాలండి. చివరి వరకు చీరుకోవద్దు, ఇలా గ్యాప్ వదిలిపెట్టుకోవాలి. పైన కొంచెం గ్యాప్ వదిలిపెట్టుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి అన్ని పచ్చిమిర్చీలు. చిగ్గిరు చూసారా అండి, పచ్చిమిర్చి మొత్తం 6 కేజీల పచ్చిమిర్చి మొత్తం ఇలా కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు వీటికి ఎంత పెరుగు, ఎన్ని నిమ్మకాయలు పడతాయో, ఎంత ఉప్పు పడుతుందో చూసేద్దాం. మరి 6 కేజీల పచ్చిమిర్చికి 3 కేజీల పెరుగు పడుతుందండి. నేను 6 పెరుగు ప్యాకెట్లు తీసుకున్నాను. ఇవి హాఫ్ కేజీ ప్యాకెట్లు. గల్ల ఉప్పు 1 కేజీ పడుతుందండి, కేజీ ప్యాకెట్ ఇది. నిమ్మకాయలు మీడియం సైజు నిమ్మకాయలు ఒక 6 పడతాయి. ఇప్పుడు సల్ల మిరపకాయలు ఎలా కలుపుకుందామో చూద్దాము. మాకు 6 కిలోలు ఒక దాంట్లో పట్టట్లేవండి, అందుకే ఇందులో ఒక 3 కేజీలు, ఇందులో ఒక 3 కేజీలు వేస్తున్నాను. ఇప్పుడు 3 కేజీల మిరపకాయలకి 1.5 కేజీ పెరుగు పోస్తున్నాను. ఇప్పుడు దీంతో 1.5 కేజీ పెరుగు పోసామండి. దీనడైంది పెరుగు. దీంతో ఒక గిన్నెడు వాటర్ కూడా కలుపుతున్నాము. ఇప్పుడు చెయ్యితోటి మజ్జిగను చిలుపుకోవాలండి. మజ్జిగ బాగా చిక్కగా చిలపద్దు, ఇలా గడ్డలు గడ్డలు ఉంటేనే పచ్చిమిర్చికి బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులో 1/2 కేజీ సాల్ట్ పోస్తున్నాను. సాల్ట్ వేసి బాగా చెయ్యితోటే ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 6 కేజీలలో సగం 3 కేజీలు ఇందులో కలుపుతున్నామండి. ఇందులో నిమ్మకాయ కూడా పిండుకోవాలండి. ముందే మజ్జిగలను పిండుకోవాలి, నేను చెప్పడం మర్చిపోయాను. మజ్జిగ కలుపుకున్నాక అందులోనే నిమ్మకాయలు పిండాలి. ఇప్పుడు ఇవి 3 కిలోలు కదండి, 3 కిలోలకి 3 నిమ్మకాయ వక్కలు పిండుతున్నాను. అలా నిమ్మకాయలు పిండుకున్నాక కిందికి మీదికి ఒకసారి కలుపుకోవాలి. మొత్తం అలా మజ్జిగ మొత్తం పచ్చిమిర్చికి పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మీకు చూపించేటి 3 కేజీల మిర్చి అండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని మిగిలిన 3 కేజీలు కలుపుకుందాం. మిగిలిన 3 కేజీకి 1.5 కేజీ పెరుగు వేస్తున్నాను. మిగిలిన 1/2 కేజీ సాల్ట్ వేస్తున్నాను. ఇందులో ఒక గిన్నెడు వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు మజ్జిగను బాగా గిల కొట్టుకుందాం. ఇప్పుడు ఇందులో మిగిలిన 3 నిమ్మకాయలు కూడా ఇందులో పిండేసుకుందాము. ఒక 3 నిమ్మకాయలేమో అందులో పిండాము 3 కేజీల దాంట్లో. ఇప్పుడు ఇది ఒక 3 కేజీలు కాబట్టి ఇందులో కూడా ఒక 3 నిమ్మకాయలు పిండుదాము. 3 నిమ్మకాయలు పిండుకున్నామండి. పెరుగును మాత్రం బాగా ఇట్లా గిల కొట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిపోయిన ఈ 3 కేజీల పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసుకుందాం.
మిగిలిన పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇలా కిందికి పైకి మంచిగా కలుపుకోవాలండి, మజ్జిగ పట్టేటట్టు. చూసారా, పెరుగు ఇలా గడ్డలు గడ్డలు ఇలా ఉండాలి. పచ్చిమిర్చికి ఇలా పట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు వీటిని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. డే బై డే ఒక 3 days వీటిని కిందికి మీదికి కలుపుకుంటా ఉండాలి. మజ్జిగ వీటికి బాగా పడుతుందండి. 3 రోజుల తర్వాత వీటిని బాగా ఎండలో ఎండబెట్టుకుందాం. మీకు 3 రోజుల తర్వాత ఎలా ఉంటుందో మళ్ళీ చూపిస్తాను. ఓకే అండి, 3 రోజుల తర్వాత మళ్ళీ ఎలా ఉందో చూసేద్దాం. మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. రోజు అయితే మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి కంపల్సరీగా. కింద మీద కలుపుకుంటూనే ఉండాలి 3 days.